నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్టీఏలో సంస్కరణలు, పరీక్షల వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యం. కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్న హై పవర్ టాస్క్ ఫోర్స్. ప్రశ్నాపత్రాల లీకేజీ కట్టడికి చట్ట సవరణ బిల్లు నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరలు చేస్తున్న కరువు. వానం లేక ప్రాజెక్టుల నుంచి నీరు రాక రైతుల అవస్థలు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు సిద్ధం చేసిన సర్కార్. నేటి నుంచి 3 రోజుల పాటు రైతు వేదికల్లో విక్రయం. హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందన్న ఐఆర్జీసీ. కొత్త మార్గాలకు అంగీకరించబోమని ఇరాన్ స్పష్టీకరణ. పరీక్షల నిర్వహణలో అక్రమాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును కేంద్రం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పేపర్ లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు, 10 కోట్ల రూపాయల జరిమానా విధించేలా బిల్లులో కీలక ప్రతిపాదనలు చేసింది. వేగవంతమైన దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం ఈ బిల్లులో ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో అక్రమాల నివారణకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను నేడు లోక్సభలో ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కార్ సిద్దమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. నీట్ అక్రమాల నేపథ్యంలో విచారణలు, క్రిమినల్ ట్రయల్స్ ను వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కఠిన శిక్షలతో పాటు మొత్తం 7 కీలక మార్పులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులకు మంత్రివర్గం ప్రతిపాదించింది. జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచుతూ సవరణ చేశారు. సర్వీస్ ప్రొవైడర్స్ కు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతూ నిబంధన చేర్చారు. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ ను నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. నేరం రుజువైతే కంపెనీ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం 5 ఏళ్ల జైలు, 5 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించి శిక్ష, జరిమానాల్లో కూడా కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్లకు పెంచింది. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసేలా బిల్లులో ప్రతిపాదించారు. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా టాస్క్ ఫోర్స్ దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు చేశారు. రోజువారీ విచారణ జరపడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బిల్లులో ప్రతిపాదించింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు సహా ఈ సమావేశాల్లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సవరణ బిల్లు 2026ను కూడా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ ఆర్డినెన్స్ నిరవధికంగా అమలు కావాలంటే ఆగస్టు 13న ముగిసే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఆమోదం తెలిపి చట్టంగా మార్చాల్సి ఉంది. నీట్ సహా పలు ప్రశ్నాపత్రాల లీక్లపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో సంస్కరణలు తీసుకురావడానికి, పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. 6 సభ్యుల ఈ ప్యానెల్ ఎంపికలో ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రశ్నాపత్రాల లీక్లకు అవకాశం లేకుండా అత్యంత సురక్షితమైన పరీక్షా విధానంపై ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక సమర్పించనుంది. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో లోపాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల వ్యవస్థను పటిష్టం చేయడానికి ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఓ ప్రకటన చేశారు. సాంకేతికత, భద్రత, రవాణా, పరిపాలనా రంగాల్లో నిపుణులైన వారికి కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్ లో చోటు కల్పించింది. వారి అపార అనుభవం దేశంలోని పరీక్షల వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చే అవకాశం ఉంది. టాస్క్ ఫోర్స్ కు సారథ్యం వహించనున్న నందన్ నీలేకని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు.
ఆధార్, యూపీఐ వంటి పారదర్శక డిజిటల్ వ్యవస్థల రూపకల్పనలో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఎవరూ హ్యాక్ చేయలేని లేదా ఛేదించలేని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఏఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఇతరుల స్థానంలో పరీక్షలు రాసే నకిలీ విద్యార్థులను పసిగట్టే సాంకేతికతను తీసుకురానున్నారు. టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా ఉన్న ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి కంప్యూటర్ ఆధారిత పరీక్షల సాఫ్ట్వేర్, సర్వర్లను సైబర్ దాడుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రతి కంప్యూటర్కు ప్రశ్నల క్రమాన్ని డైనమిక్గా మార్చడం ద్వారా హ్యాకింగ్, ఎగ్జామ్ సెంటర్లలో స్క్రీన్ షేరింగ్ వంటి అక్రమాలకు చెక్ పెడతారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ అంతరిక్ష ప్రయోగాల తరహాలో పరీక్షల నిర్వహణలో జీరో ఎర్రర్ లేదా మానవ తప్పిదాలకు తావు లేని భద్రతా ప్రమాణాలను సూచించనున్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి ఫలితాల ప్రకటన వరకు బహుళ అంచెల తనిఖీ వ్యవస్థను రూపొందించడంలో ఆయన అనుభవం ఉపయోగపడనుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా పరీక్షల మాఫియా, పేపర్ లీక్ ముఠాలను అరికట్టేందుకు ఇంటెలిజెన్స్ నెట్వర్క్లు, రియల్ టైమ్ సైబర్ మానిటరింగ్ వ్యవస్థల అభివృద్ధికి కీలక సలహాలు ఇవ్వనున్నారు. ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి ముందే అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించి పరీక్షా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఆడిట్లు చేయనున్నారు. లాజిస్టిక్స్ నిపుణులు అమృత్ లాల్ మీనా ప్రశ్నాపత్రాల ప్రింటింగ్, నిల్వ, రవాణాలో ట్యాంపర్ ప్రూఫ్ చర్యలను అమలు చేయడానికి సహకరించనున్నారు. జీపీఎస్ ట్రాకింగ్, నిర్ణీత సమయానికి మాత్రమే తెరుచుకునే డిజిటల్ లాక్ కంటైనర్ల వాడకం ద్వారా స్ట్రాంగ్ రూమ్ల నుంచి పేపర్లు మాయం కాకుండా లేదా అక్రమంగా ఫోటోలు తీయకుండా నిరోధిస్తారు. మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్ విద్యా సంస్కరణల్లో ఈమెకు ఎంతో అనుభవం ఉంది. గతంలో సీబీఎస్ఈ చైర్పర్సన్ గా పనిచేశారు. గ్రేస్ మార్కుల విధానం, ఆన్సర్ కీలపై అభ్యంతరాల పరిష్కారం, పరీక్షా కేంద్రాలకు కఠినమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆమె కీలక సూచనలు చేయనున్నారు. విద్యార్థుల సమస్యలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిష్కారం చూపేలా మూల్యాంకన ప్రక్రియను మెరుగుపరుస్తారు. ఈ ఉద్దండుల కమిటీ ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా విద్యార్థులకు న్యాయం జరిగేలా సమూల మార్పులను ప్రతిపాదించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ ఆందోళనల సమయంలో ప్రధాని మోదీ టార్గెట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ప్రధానికి వ్యతిరేకంగా అసభ్య పదజాలంతో ఉన్న పోస్టులు, వీడియోలను వెంటనే తొలగించాలని సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిరసనలు, హింస జరిగిన సమయంలో ప్రధానిని కించపరిచేలా ఉన్న పలు పోస్టులను పోలీసులు గుర్తించారు. ఇలాంటి కంటెంట్ను గుర్తించేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా బృందం పనిచేస్తోందని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అభ్యంతకర పోస్టులను గుర్తించిన వెంటనే వాటిని తొలగించాలని సామాజిక మాధ్యమాల వేదికలకు నోటీసులు పంపుతున్నట్టు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అత్యంత కీలకమైన రాజ్యాంగబద్ధ సంస్థ టీజీపీఎస్సీ నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యంత గోప్యంగా భద్రపరచాల్సిన పరీక్షల ఒరిజినల్ ఓఎంఆర్ జవాబు పత్రాలు వేల సంఖ్యలో హైదరాబాద్ రోడ్డుపై ప్రత్యక్షమవడం కలకలం రేపింది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు, హాల్ టికెట్ నెంబర్లు, ఇన్విజిలేటర్ల సంతకాలతో కూడిన ఈ పత్రాలు బహిరంగంగా కనిపించడంతో టీజీపీఎస్సీ భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే శివరాంపల్లి చౌరస్తా నుంచి ఆరాంఘర్ అండర్ పాస్ వరకు శనివారం రాత్రి వేల సంఖ్యలో ఓఎంఆర్ జవాబు పత్రాలు రోడ్డుపై చెల్లాచెదురుగా కనిపించాయి. వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల భర్తీ కోసం 2018లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఈ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లలో అభ్యర్థుల పేర్లు, హాల్ టికెట్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, పేపర్ కోడ్లు, ఇన్విజిలేటర్ల సంతకాలు స్పష్టంగా ఉండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు పత్రాలను సేకరిస్తూ ఫోటోలు తీయగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత 3 ఏళ్లకు వాటిని స్క్రాప్ చేస్తారు. ఇందుకోసం పత్రాలను చిన్న చిన్న ముక్కలు చేసి వాటిని రీసైక్లింగ్ కు పంపించాలి. వివాదాలు ముగియడంతో 2018లో జరిగిన వసతి గృహ సంక్షేమాధికారి పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు నిర్ణయించారు. స్క్రాప్ చేయాల్సిన వాటిని నిబంధనలు పాటించకుండా రీసైక్లింగ్ కోసం విజయవాడ తరలిస్తుండగా రోడ్డుపై పడిపోవడంతో గోప్యత లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న టీజీపీఎస్సీ పొరపాటు ఎలా జరిగిందో గుర్తించే చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే పోలీసులతో సహా ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలిలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు స్థానికులను కూడా విచారిస్తున్నారు.
ఈ ఘటనకు బాధ్యుడైన గుత్తేదారు జబ్బార్ను అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రీసైక్లింగ్ కోసం విజయవాడకు తరలిస్తుండగా వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై పడినట్లు విచారణలో వెల్లడైంది. ఓఎంఆర్ పత్రాలతో వాహనం అలాగే విజయవాడ వెళ్లిపోయిందని తెలిసింది. ఘటనపై టీజీపీఎస్సీ స్పందించింది. 3 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్లోని ఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినట్లు ఇన్ఛార్జి కార్యదర్శి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రికార్డుల నిర్వహణ, స్క్రాప్ విధానాలను మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో ఎన్నడూ కరువు చూడలేదు, భవిష్యత్తులోనూ చూడబోమని అనుకున్నారు. కానీ గతంలోనూ ఎప్పుడూ చూడని కరువు కోరలు చేస్తోంది. నమ్ముకున్న నీటిపారుదల ప్రాజెక్టులు చుక్క నీరు విదిల్చే అవకాశం లేదు. వరుణుడి కరుణ లేదు. భూమిలో గంగ కానరాదు. వెరసి వ్యవసాయం సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఊపందుకోవాల్సిన పంటల సాగు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40% మించలేదు. 73 మండలాల్లో 8 మినహా అన్ని చోట్ల లోటు వర్షపాతమే. పొలాలు పడావు పడి కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్నీలో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల అడపాదడపా వానలు కురుస్తున్నా అవి వ్యవసాయానికి ఏమాత్రం సరిపోవడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 12,36,000. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో 29%, పెద్దపల్లిలో 32%, జగిత్యాలలో 20%, రాజన్న సిరిసిల్లలో 37% పంటలు మాత్రమే సాగయ్యాయి. ఉమ్మడి జిల్లాలో రైతులు అత్యధికంగా ఆధారపడేది నీటిపారుదల ప్రాజెక్టుల మీదే. కానీ ఏ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం సాగునీరు అందించే పరిస్థితి లేదు. ఉమ్మడి జిల్లాకు జలప్రదాయిని అయిన ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలే లేదు. ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ సాగు భూములన్నీ ప్రస్తుతం పడావు పడి కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు డ్యాంలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. తాగునీటికి తప్ప సాగునీటికి నీళ్లిచ్చే పరిస్థితి ఏమాత్రం లేదని ఇప్పటికే ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులు కుండబద్దలు కొట్టారు. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారా నీళ్లందుతాయనే ఆశలు రైతుల్లో సన్నగిల్లాయి. గత 10 ఏళ్లు వరద కాలువలో అన్ని సీజన్లలో నీళ్లు ఉండేవని, ప్రస్తుతం అటు ఎస్ఆర్ఎస్పీ నుంచి కాని ఇటు కాళేశ్వరం నుంచి గాని ఎత్తిపోయకపోవడంతో వేసిన పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి నీళ్లు నింపే అవకాశాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద కాలంలో నీళ్లు లేవు, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. నాయి కూడా 2 మోటార్లు ఎండిపోయినాయి. ఇక్కడనే బొట్టు నీళ్లు లేవు. ఒక్కొక్క మోటార్ పైప్ లైన్ ₹1,00,000 పెట్టి మోటార్ పైప్ లైన్ వేసుకున్నాము. గత ఈ 10 సంవత్సరాలు వరదకాలం నిండా నీళ్లు ఉండే, ఇప్పుడు బొట్టు లేకుండా అయిపోయినాయి. మోటార్లు వచ్చే వరకు అనుకోకుండా మోటార్లు వచ్చే వరకు మోటార్ కూడా కాలిపోయింది. పొలం నార్మల్ అన్ని ఎండిపోయినాయి. దున్నిన పొలాలు ఎండిపోయినాయి. రైతుకు అదనంగా భారం అవుతుంది. మా రైతుల పక్షాన ఈ వరదకాలం నింపుర్రి. ఈ కరువు చూడమనుకున్నాం మేము, మా పిల్లలు చూడడం మేము చూడమనుకున్నాం. అటువంటిది మా కళ్ళ ముందర ఎండిపోతే చాలా బాధ అనిపిస్తుంది. నీళ్ళు లేవేళ్ళు, కరెంట్ వస్తుంది పోతుంది, కరెంటు చూడలేదు. ఇంతకుముందు 24 గంటల కరెంట్ ఉండేది, ఇప్పుడు కరెంటు చూడ ఉంటలేదు. తాగటానికి ఇబ్బంది ఉంది. మక్క పెరాలు, జొన్న పెరాలు ఇవేసిన ఇవి అన్ని ఎండిపోతున్నాయి. పశువులకు చూడ తిప్పలవుతుంది. గొర్రె మాకలు, గోదలు తాగుదన్న అవిడి చూడ నీళ్ళు లేవు. ఆ బోర్లలో అర్ధ కిన్నాల నీళ్ళు ఉంటాయి, ఆ బోర్ల నీళ్ళు ఉంటాయి. ఈ అర్ధ కిన్నాల లేని వల్ల ఆ బోర్లలో చూడ నీళ్ళు ఉంటలేవు. తాగటం చూడ ఇబ్బంది అవుతుంది జనానికి. ఈ పొలాలు మొత్తం వేసినాయి, అన్ని దున్నిపించిన చేసినాం, ఎక్కడెక్కడ అన్ని ఎండిపోయినాయి, చెక్కలు వాసినాయి. ఇంతకుముందు ఎప్పుడు 24 గంటలు నీళ్ళు ఉండేటి, కరెంట్ ఉండేటి, అందరికి ఎవరికి ఇబ్బంది లేదు. మేము పసుపు వేసినాం, మక్క వేసినాం, పొలం వేసినాం, అన్ని ఎండిపోతున్నాయి. వేసిన మక్క చూడ అన్ని ఆరిపోయి కుళ్ళిపోతున్నాయి. పసుపు ఎండిపోతుంది. కరీంనగర్ జిల్లాలో 43%, జగిత్యాలలో 37%, పెద్దపల్లి జిల్లాలో 28%, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 38% లోటు వర్షపాతం నమోదైంది. 73 మండలాలకు గాను 8 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. కొత్తపల్లి లాంటి మండలాల్లో 60%కి పైగా లోటు వర్షపాతం ఉంది. గతేడాదితో పోల్చితే ఉమ్మడి జిల్లాలో సగటున 2 మీటర్లు భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 9.5 లక్షల ఎకరాల్లో వరి సాగవాల్సి ఉండగా 1,50,000కు పరిమితమైంది. మొక్కజొన్న 50,000కు, పత్తి 1,50,000కు పరిమితమైంది. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు ఆ వైపుగా మొగ్గు చూపడం లేదు. వరి పండిన నేలలు అనుకూలంగా ఉండవని అంటున్నారు. కోతుల బెడద, కూలీల కొరత, పెరిగిన పెట్టుబడులు, వచ్చే దిగుబడి చూస్తే ఏమాత్రం గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఇది వేసుకుంటే మేము బతుకుతామా? ఎట్లా సాధ్యం అయితే సార్? సాధ్యం కాదు.
సాధ్యమయ్యేది పంట మాకు పెట్టుబడి రాదు. అది ఏది 3,000 క్వింటాలు అంటారు, 4,000 క్వింటాలు. అది ఎంత తగిలిపోయింది ఒకసారి పంట చూపిస్తే ఏర్పడుతుంది. ఏ రైతు అయినా కానీ ఈ పంట బరబ్బరు ఉంటే ఆ పంటకు మొగ్గు చూస్తారు, ఈ వరికి ఎందుకు మొగ్గు చూస్తారు? ఇది బాగుందని దీనిలో మొగ్గు చూస్తారు. మెయిన్ సమస్య అరతడి పంట ఏమేయమంటారు? ఫస్ట్ కోతి వస్తుంది, బీరకాయ వేస్తే మూడు రోజులకు ఒక కోతకు వస్తుంది. కోతలు వస్తే తీసేస్తాయి. ఆల్రెడీ నేను బీర పంట పండించిన. బెండకాయ పంట వేస్తావు, కోతలు వస్తాయి, కడి వేస్తాయి. సోయాబీన్ వేస్తావు, పెసర వేస్తావు, కోతలు వస్తాయి, కడి వేస్తాయి. కోతల సమస్య అతిపెద్ద సమస్య, కోతల సమస్య. ఇప్పుడు అరతాడి పంటలు అంటే లేబర్ ప్రాబ్లం. ఇప్పుడు పెసరలికినామంటే పెసరకాయగా వస్తుంది. కోతుల ప్రాబ్లం. కోతులు అటో ఇటు అందరం వలుకుతాయి, అటో ఇటో కొడితే పోతాయి. ఇప్పుడు తెంపడానికి లేబర్ కావాలంటే మొత్తం సుఖానికి అలవాటు చేసింది గవర్నమెంట్. 2 సంచులు తెంపుతాయి. 2 సంచులు తెంపితే ఒక సంచి మాకు, ఒక సంచి వాళ్ళకు. వచ్చే పరిస్థితులు లేరు. మక్క వేసినాం అనుకోరి, మక్క కూడా తెలంగాణ పందులు, పొద్దాకనేమో కోతులు. ఇవన్నీ కష్టపడి మళ్ళీ ఇర్దానే వరకు మళ్ళీ లేబర్ దొరకరు. ఇప్పుడు నేను మా భార్య చేస్తే ఇప్పుడు 4 ఎకరాలు మేము 20 కదా. వ్యవసాయ అధికారులు మాత్రం వరి వేయవద్దని స్పష్టం చేస్తున్నారు. బోరుబావులపై ఆధారపడి సాగు చేసినా భవిష్యత్తులో భూగర్భ జల మట్టాలు పడిపోయే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. వరికి బదులుగా నూనె గింజలు, చిరుధాన్యాలు సాగు చేయాలని కోరుతున్నారు. బోరు ఈ రోజు పోయొచ్చండి. తర్వాత ఎల్నినో కండిషన్స్ బలపడినప్పుడు బోర్లో కూడా వాటర్స్ అన్నది తగ్గిపోతుంది. ముఖ్యంగా భూగర్భ జలాలు అన్నది మన కరీంనగర్ జిల్లాలో 10 మీటర్ల లోతు వరకు పోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. వచ్చే 2-3 నెలల్లో కూడా మనం వరి సాగు చేయడానికి నీళ్లు ఉండాలి. కాబట్టి మనకి భూగర్భ జలాల మీద ఆధారపడకుండా బోర్బావుల కింద కూడా మనం వరి సాగు చేయవద్దని చెప్పడం జరుగుతుంది. కెనాల్లో అయితే ఈ పార్టీకి మనకి డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి. కాబట్టి ఉన్న వాటర్ కూడా మనకి తాగునీటికి మాత్రమే తరలించడం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే సమ్మర్ వరకు కూడా ప్రజల తాగునీటి అవసరాలని మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇరిగేషన్కి అయితే రావడానికి అవకాశం లేదు. ఇకపోతే ఆల్రెడీ జిల్లాలో వరి సాగు చేసుకున్న రైతులకి సూచన ఏమిటి అంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అంటే నీరు పెట్టి తీసే పద్ధతిని పాటించుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఆగస్టు చివరి వరకు వానాకాలం పంటలు వేసుకునే అవకాశం ఉంది. కంది, మినుము, పొద్దుతిరుగుడు, సజ్జ, జొన్న వంటి పంటలు వేసుకోవచ్చు. అందుకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు సహా అవసరమైన ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రైతు వేదికలు సహా ఇతర వేదికల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ముంగిటకే వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను తీసుకురానుంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు 33 జిల్లాల్లోని రైతు వేదికల్లో విత్తన మేళా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించే విధంగా ఈ మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతు వేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. విత్తన మేళాలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పంటలపై పలు సలహాలు, సూచనలు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మెరుగ్గా పనిచేస్తున్నామని వెస్ట్ జోన్ ఏసీపీ హరిప్రసాద్ అన్నారు. స్మార్ట్ సిగ్నలింగ్, స్మార్ట్ కెమెరా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అండర్ పాస్లు, పైవంతెనల నిర్మాణాల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ సమన్వయంతో పనిచేస్తామంటున్న ఏసీపీ హరిప్రసాద్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో, అలాగే నగరం అభివృద్ధి చెందేందుకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటూ ప్రయాణికులకు ఏం చెబుతున్నారు, అలాగే ఫెస్టివల్స్ కూడా వచ్చేటప్పుడు ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, తదితర విషయాలను అందించేందుకు ఏసీపీ హరిప్రసాద్ సార్ మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, నగరంలో ట్రాఫిక్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తుంది సార్. అలాంటి సమయంలో మీరు వాటిని క్రమబద్ధీకరించేందుకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అలాగే రోడ్డు భద్రతలకు సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు సార్? ప్రజా రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి మనం కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆ ప్రాజెక్ట్లో మనకి చాలా వరకు అండర్ పాస్లు, ఫ్లైఓవర్స్ వస్తాయి. అంటే ఒక సిగ్నల్, వితౌట్ సిగ్నల్ మనం యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్టీఆర్ భవన్ నుంచి చెక్ పోస్ట్, అదేవిధంగా సైబరాబాద్కి అవి మనం అండర్ పాస్ ద్వారా
డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు, ఎక్కడ ఆగేపడే సిగ్నల్. ఒకవేళ వాళ్ళు ఇటు వెళ్ళినా కానీ అగ్రసేన ఐలాండ్, బీవీ ఫిలింనగర్ వైపు అయినా, షేక్పేట వైపు అయినా కూడా అన్నీ మీకు ఫ్లైఓవర్ ఉంటుంది, అండర్ పాస్ ఉంటుంది ప్యారలల్గా. దాంతో ఏంటంటే మీకు ఎక్కడ కూడా సిగ్నల్స్ ఉండవు. అంటే కింద నుంచి అండర్ పాస్ ఉంటుంది, పైనుంచి ఫ్లైఓవర్ వెళ్ళిపోతుంది. అంటే ఏ జంక్షన్లో కూడా మీరు సిగ్నల్ దగ్గర ఆగే పని లేదు. ఒకసారి ఎన్ఎఫ్సిఎల్ దగ్గర బయలుదేరిందంటే మీకు చాలా సౌకర్యవంతంగా ఉండడానికి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది. అందుకని ఈ సందర్భంగా కొన్ని మనకి సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా మనం ఆ అండర్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనకి కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఫ్యూచర్లో మా సిపి గారి ఆదేశాల వరకు వన్ వే పెట్టడం జరుగుతుంది. అందుకని అప్పుడు కూడా మీరు చూడండి, ఆ సైనేజెస్ పెట్టినప్పుడు ఆ సైనేజెస్ వాళ్తే తొందరగా మీరు గమ్యస్థానం నేర్చుకుంటారు. ఏదైతే మార్గంలో మేము చెప్తాం పలానా మార్గంలో మీకు ట్రావెల్ చేయొద్దు, దయచేసి గమనించండి అని చెప్తాం. మేము మీడియా ద్వారా చెప్తాం, సేమ్ టైం మీ ద్వారా చెప్తాం, సోషల్ మీడియా ద్వారా కూడా చెప్తుంటాం. అది చేసినప్పుడు గమనించి మీరు ఆ మార్గంలో ప్రయాణం చేయకుండా వేరే మార్గం, ఏ మార్గం అయితే సూచించినో ఆ మార్గంలో ప్రయాణం చేసినట్టయితే మీరు సౌకర్యవంతంగా మీరు మీ యొక్క గమ్యస్థానాలను చేరుకోవచ్చు. లేదంటే మీరు చెప్పకుండా, మనం ఏం పరిశీలించకుండా, గమనించకుండా మీరు ఇచ్చినట్టయితే అక్కడ మీ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడం జరిగింది. మీరు దాంతో ఇరుక్కుపోవడం వల్ల మీకు మీ సమయం వృధా అవుతుంది, సేమ్ టైం ఫ్యూయల్ వృధా అవుతుంది, ఆర్థికంగా కూడా అందరికి నష్టం అవుతుంది, అందరు కూడా మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎక్కువ మంది ప్రయాణికులు రకరకాల పనుల మీద వాళ్ళ గమ్యస్థానానికి వెళ్తూ ఉంటారు. అన్ని దగ్గరలో మన పోలీసులు అనేవారు ఉండరు సార్. అలాంటప్పుడు మన స్మార్ట్ ఫొటోస్, స్మార్ట్ కెమెరాస్ ఏమైనా మీరు వ్యవస్థని అందుబాటులో తెచ్చారా, మానిటరింగ్ చేస్తూ ఉంటారా? ప్రయాణికులకి ఏం చెబుతారు సార్? మన దగ్గర సిపి సజ్జనార్ గారు, అదేవిధంగా జోయల్ డేవిస్ గారు పర్యవేక్షణలో ఎస్సీఎంసీ అని ఒక వింగ్ ఉంటుంది. అది మనం ఆ కెమెరాస్ అన్నీ మనకు క్యాచ్ చేస్తుంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ పడుతుంది, అప్పుడు రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కూడా కొంతమంది ట్రావెల్ చేస్తుంటారు. అవి ఆటోమేటిక్గా మీకు ఫైన్ జనరేట్ అవుతుంది, వస్తుంది. తర్వాత కొంతమంది రాంగ్ సైడ్ పోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మాసప్ ట్యాంక్, గోల్కొండ హోటల్ ఆపోజిట్ చాలామంది రాంగ్ సైడ్ పోతుంటారు. మన అదేవిధంగా మన 1/12లో బజాజ్ దగ్గర, తర్వాత ఆల్కజార్ బిల్డింగ్ దగ్గర, ఇట్లా చాలా ప్లేసెస్లో మమ్మల్ని ఎవరు గమనిస్తలేరు కదా, ఖచ్చితంగా రాత్రి పూట కూడా మీకు కెమెరాలో రికార్డ్ అయితే మీకు ఫైన్ ఇంటికి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా ఫైన్ జనరేట్ అవుతుంది. దయచేసి ఇది గమనించండి. మమ్మల్ని ఎవరు చూస్తలేరని చెప్పి మీరు కనుక అవి వైలేషన్ చేసే ట్రాఫిక్ ఖచ్చితంగా రికార్డ్ అవుతుంది. అది సైంటిఫిక్గా ప్రూవ్డ్ కాబట్టి మీరు ఆటోమేటిక్గా మీరు ఫైన్ కట్టుకోవాల్సి వస్తుంది. చివరిగా వాతావరణ మార్పుల సమయంలో మీ ప్లాన్ ఎలా ఉంటుంది సార్? ఈ వర్షాకాలం కావచ్చు, ఇంకో సీజనల్ వైజ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? మనం ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఫోర్కాస్ట్ మనకు ముందే వస్తుంది ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మనం మీడియా ద్వారా అలర్ట్ చేస్తాం, మా స్టాఫ్ను కూడా అలర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లాగింగ్ పాయింట్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ICCC, అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ KCP దగ్గర, తర్వాత ఈ రాజ్భవన్ దగ్గర, ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి వాటర్ లైన్స్ కేబీఆర్ పార్క్ దగ్గర స్లాట్ 2 అని ఉంటుంది. అక్కడ కూడా మన కేబీఆర్ పార్క్ వాటర్ అంతా నిండి ఆ రోడ్డు నుంచి పోవడం వల్ల ఆ కనెక్షన్ దెబ్బతింటుంది. అప్పుడు మనకు ముందే తెలుస్తుంది. అది ఇది ఫోర్కాస్ట్ తెలియటం వల్ల మేము అక్కడ ఏం చేస్తామంటే మోటార్స్ అరేంజ్ చేపిస్తాం. హైడ్రా ఉన్నది, వాళ్ళు వచ్చి మనం చెప్పిన ప్లేసెస్లో ముందే పెట్టుకుంటారు, వాళ్ళు కూడా వస్తుంటారు. మనకి అక్కడ మళ్ళీ ఏదైతే ఆ వాటర్ పోవడానికి ఆ హోల్స్ ఉంటాయో అవన్నీ కూడా అవన్నీ క్లీన్ చేస్తారు ముందే. ఆ స్టాఫ్ తోటి మేము మానిటర్ చేసుకొని అక్కడ ఎక్కడైతే మనకి మైత్రివనం ఉంది అక్కడ కూడా మనకి రీసెంట్గా ప్రభుత్వ చొరవతో మనకి అక్కడ అండర్ గ్రౌండ్ ద్వారా మన పైప్ లైన్ వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి హెవీగా వచ్చి వాటర్ బాగా మన ట్రాఫిక్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, ఏమీ పోయే పరిస్థితి లేకుండా. అవి ఈసారి కట్టడం వల్ల కృష్ణకాంత్ పార్క్ ఆ ఏరియాలో వర్షం పడ్డా నీళ్ళంతా వచ్చి మైత్రివనంలో జమ అయింది. అవి మనం రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అవి అండర్ పాస్ అయ్యి ఆ నాలలోకి వేయడం వల్ల పైప్ లైన్ ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ఒక మోస్తరు మధ్యస్థంగా వచ్చినప్పుడు ఇది మనం సక్సెస్ అవుతాం. హెవీ ఉన్నప్పుడు కొంచెం మనం తట్టుకోవాలి. ఆ టైంలో మనం ప్రయాణాలు తగ్గించుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది నగరంలో ప్రయాణికులు సాఫీగా సాగేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, వాతావరణ మార్పులకు అనుగుణంగా కూడా చర్యలు చేపడతామని ఏసీపీ హరిప్రసాద్ గారు చెప్తున్నారు. అలాగే ప్రధానంగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని చెబుతూ ఉన్నారు. అలాగే హైదరాబాద్లో ట్రాఫిక్ అలాగే రోడ్డు భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పిస్తున్నట్లు కూడా వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అమెరికాతో కాల్పుల విరమణ చర్చల అంశంపై ఇరాన్ పట్టు బిగిస్తోంది. హర్ముజ్ జలసంధిలో కొత్త మార్గాలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ చర్చలు తిరిగి ప్రారంభించేందుకు 3 షరతులు విధించింది. హర్ముజ్ పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందని, తమ అనుమతి లేకుండా కనీసం పక్షి కూడా జలసంధిని దాటలేదని IRGC ఓ ప్రకటన చేసింది. మరోవైపు హర్ముజ్ చుట్టూ ఉన్న మార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఇరాన్, ఒమన్ మధ్య 2 రోజుల చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి గుండా కొత్త కారిడార్లను లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అంతేకాకుండా భవిష్యత్తులో శాంతి చర్చలు జరగడానికి 3 షరతులను విధించింది. హార్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ 2 షరతులు నెరవేరిన తర్వాతే అణు కార్యక్రమాలపై 3వ దశలో చర్చలు జరుపుతామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇక చర్చల వేదిక విషయానికొస్తే జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్లో ఎక్కడైనా సిద్ధమని పాకిస్తాన్కు సమాచారమిచ్చింది. మరోవైపు హార్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న జలమార్గాలను తిరిగి తెరిచే అంశంపై ఒమాన్, ఇరాన్ మధ్య 2 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒమాన్ అధికారులు టెహ్రాన్ నుంచి వెనుతిరిగారు. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. హార్మూజ్ జలసంధిపై తమ ఆధిపత్యాన్ని ఇరాన్ నొక్కి చెబుతోంది. ఇరాన్ నిర్దేశించిన షిప్పింగ్ మార్గం నుంచి పక్కకు వెళ్లిన ఒక చమురు ట్యాంకర్ నావల్ మైన్ను ఢీకొని పేలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యుద్దం మొదలై 149 రోజులవుతోందని, హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందని తెలిపింది. తమ అనుమతి లేకుండా కనీసం ఒక పక్షి కూడా దాటలేదని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ నౌకపై దాడి చేయడమే కాకుండా తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన 6 నౌకలను అడ్డుకున్నట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ మండిపడ్డారు. ఎంఓయూలోని ఆర్టికల్ 5 చాలా స్పష్టంగా ఉందని, వాషింగ్టన్ చర్యలు అపార్థం చేసుకోవడానికి మించి ఉన్నాయని అన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ నిర్దేశించిన మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించేలా అమెరికన్ బలగాలు నౌకలను ప్రోత్సహిస్తున్నాయని ఆరాగ్చీ ఆరోపించారు. యుద్దానంతర పరివర్తన కాలంలో షిప్పింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించే పూర్తి అధికారం టెహ్రాన్కు మాత్రమే ఉందని ఆర్టికల్ 5 స్పష్టం చేస్తోందని ఆరాగ్చీ గుర్తు చేశారు.